నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. పెద్దాయనకు నోటి దురుసు చాలా ఎక్కువ. మాట బయటకు వచ్చిందంటే వాడు వీడు తప్ప మంచి మాటే రాదు. చంద్రబాబు కూడా ఆయన్ను ఏమీ చేయలేకపోతున్నారు. అయినా మళ్ళీ టికెట్ ఇచ్చారు. ఈసారి చింతకాయల పులుపు పీక్స్లో ఉంటుందో, పాత చింతకాయ పచ్చడిలా పర్వాలేదనిపిస్తుందో పెద్దాయన్ను నమ్ముకున్నోళ్లకే తెలియాలి. అవతల వైసీపీ అభ్యర్థి దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు కూడా పెద్దాయనపై బంపర్ మెజారిటీతో గెలుస్తాడంటున్నారు. చూసుకో చింతకాయల సీన్ 0 అయ్యేలా ఉందంటున్నారు నర్సీపట్నం ఓటర్లు. ఇంతకీ పెద్దాయన ఎవరో తెలుసా? ఉమ్మడి విశాఖ జిల్లాలో నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాధాన్యత ఉంది. ఈ నియోజకవర్గం నుంచి 6 సార్లు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు గెలిచారు. ఆయన 10వసారి పోటీ చేస్తున్నారు. ఈసారి ఆయనకు చివరి ఎన్నికలుగా చెప్పుకుంటున్నారు. ఇటీవల జరిగిన పోలింగ్ తీరు చూస్తే వైసీపీ, టీడీపీల మధ్య ధాటిగానే పోటీ సాగింది అని అంటున్నారు. నర్సీపట్నంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 84% పోలింగ్ సాగింది. దీంతో పెరిగిన ఓట్ల శాతం కలిసి వచ్చిందని ఇరు పార్టీలు అంచనాలు వేసుకుంటున్నారు. తాను 20,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాను అని వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ధీమా వ్యక్తం చేస్తుంటే, ఈసారి టీడీపీకి భారీ మెజారిటీ రావడం ఖాయమని ఆ పార్టీ అంటోంది. నర్సీపట్నంలో గెలుపు తమదంటే తమదని భారీగా సాగిన పోలింగ్ ని చూసి ఆయా పార్టీల నేతలు ఆశాభావంతో ఉన్నారు. ఏ గ్రామంలో ఎన్ని ఓట్లు తమకు వస్తాయన్న దాని మీద కూడా వారు తమకు ఉన్న అంచనాల ప్రకారం లెక్కలు వేసుకుంటున్నారు. 3 మండలాలు, ఒక మున్సిపాలిటీ ఉన్న నర్సీపట్నం నియోజకవర్గంలో నర్సీపట్నం మున్సిపాలిటీ కీలకంగా మారుతోంది. ఇక్కడ మెజారిటీ ఎవరికి వస్తే వారిదే విజయం. అయ్యన్న పాత్రుడి తమ్ముడు వైసీపీలో ఉన్నారు. ఆయనకు మున్సిపాలిటీ మీద గట్టి పట్టే ఉంది. దీంతో తమకే విజయం దక్కుతుందని వైసీపీ అంటోంది. కొత్త ఓటర్లు, ఉద్యోగులు, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు అంతా టీడీపీకి మద్దతుగా నిలిచారు అని, చివరి ఎన్నికలు అన్న అయ్యన్న సానుభూతి మంత్రం పనిచేస్తుందని, గెలుపు తమదే అని టీడీపీ అంటోంది. ఎవరు విజేత అన్నది తెలియదు, కానీ 2 పార్టీలు ధీమా మాత్రం వ్యక్తం చేస్తున్నాయి. అయ్యన్న గెలిస్తే చింతకాయల కుటుంబ రాజకీయం మరో అడుగు ముందుకు వేస్తుంది. ప్రతిష్టతో పాటు రాజకీయ భవిష్యత్తు కూడా ఆయన కుటుంబానికి ఈ ఎన్నికల ఫలితాల రూపంలో దక్కాల్సి ఉంది. Please subscribe dot news.